నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి ఒక సందర్భం ఏంటి అని కూడా చూడకుండా ఈవెన్ ఒక చావుకి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా ఆయన సంక్షేమ పథకాలే ముఖ్యంగా మాట్లాడుతూ ఉంటారు. కేవలం సంక్షేమం ఒక్కటే సరిపోతుందా? అలాగే కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? మీ విశ్లేషణ ఏంటి? సంక్షేమం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది దాని పేరు సంక్షేమం కాదు, దాన్ని ఓట్ల రాజకీయం అంటారు. అంతే తప్ప నీకు నవరత్నాలు అని జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ కూడా ఆ తర్వాత ఎన్నికల్లో తనకి ఓట్లు ఎట్లా వస్తాయి అని ఆలోచించుకొని పెట్టిన స్కీమ్స్ తప్ప ప్రజల ఆర్థిక అభివృద్ధి జరగాలని, వాళ్ళు సామాజికంగా ముందరికి రావాలని, వాళ్ళ పిల్లల్ని చదివించుకొని వాళ్ళు జీవితంలో స్థిరపడాలని, యువతకి ఉద్యోగాలు కల్పించి వాళ్ళని ఒక సరైన మార్గంలో పెట్టి ఈ సమాజానికి మేలు జరిగేలాగా చేయాలని, ఇటువంటి పవిత్రమైన ఆశయాలేవి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన స్కీమ్స్లో లేవు. నవరత్నాలు అని అతను పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా కేవలం ఆ తర్వాతి ఎన్నికలలో ఓట్లు ఎట్లా దండుకోవాలి అన్న స్కీమ్స్ మాత్రమే. అవే పథకాలు. వాటిని సంక్షేమ పథకాలు అని అనుకోవటం చాలా శుద్ధ తప్పది. అవి సంక్షేమ పథకాలు కాదు. అతను చేసినవన్నీ కూడా మొత్తం ప్రజల్ని ఒక మబ్బులో పెట్టి తను దోచుకోవటానికి వేసుకున్న ప్లాన్ అది. అందుకనే దళితులకి ఇచ్చిన సంక్షేమ పథకాలు అంటే మామూలుగా చాలా కాలంగా అమలవుతున్న దళిత సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశాడు. బీసీలకి ఇచ్చిన కులవృత్తులకి సంబంధించిన పథకాలన్నీ రద్దు చేశాడు. ఇవన్నీ రద్దు చేసేసి అతను కేవలం ఈ కార్యక్రమాలన్నీ పెట్టుకుని కూర్చున్నాడు. మీకు చిన్న ఉదాహరణ అంటే ప్రజల పట్ల జగన్మోహన్ రెడ్డికి కన్సర్న్ ఉన్నట్టయితే సామాజిక భద్రతా పెన్షన్లని 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ఎన్నికల ముందర చెప్పి ఎన్నికలు అయిపోగానే పెంచుతూ పోతానని చెప్పాడు. సంవత్సరానికి 250 ముష్టోళ్ళకి వేసినట్టు వేసుకుంటూ పోయాడు. ఎందుకు? ఫైనల్ ఇయర్ అంటే ఎన్నికల సంవత్సరం వచ్చే నాటికి అప్పుడు అంటే మార్చి ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయనేది కదా అందరికీ తెలిసిందే కదా. మార్చిలో పెంచేసి డబ్బులు ఇంకొక విడత డబ్బులు కూడా కలిపేసి పెన్షన్లు వేస్తే ఆ డబ్బులన్నీ తనకు వస్తాయి, ఆ డబ్బులు ఇస్తే ఆ ఓట్లన్నీ తనకు వస్తాయి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకని ఆ ప్లాన్ వేశాడు. కానీ మేము అంటే పెంచుతూ పోతా ఉన్నాము, 250 పెంచాము. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత అలా ఇచ్చినా కూడా మేము 66,34,742 మందికి ఇచ్చాము మా హయాంలో. కానీ ఇప్పుడు వాళ్ళు కోత పెట్టి దాదాపు 30 లక్షల మంది దాకా కూడా 30,000 మందికి పై దాకా కూడా కోత పెట్టిస్తున్నారు అని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధం. జగన్మోహన్ రెడ్డి అంటే 250 పెంచి ప్రజలకి అన్యాయం చేశాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రామిస్ చేసిన విధంగా అధికారంలోకి రాగానే అంటే ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పెన్షన్లు పెంచుతారు. చంద్రబాబు నాయుడు తాను ఏదైతే హామీ ఇచ్చాడో హామీ ఇచ్చిన రోజు నుంచి అంటే ఎన్నికలు జరగటానికి తను ముఖ్యమంత్రి కావటానికి 3 నెలల ముందు నుంచి బాకీలు ఇచ్చేశాడు. అది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం. అక్కడ వాలంటీర్లను పెట్టి వాలంటీర్లు ఏం చెప్తూ ఇచ్చారు, ఇది జగనన్న పంపించాడు, మీరు ఓట్లన్నీ జగనన్నకి వేయాలి అని చెప్పి ఇచ్చేవాళ్ళు పెన్షన్. ప్రతిసారి ఇదే గోల. జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఒక 18 లక్షల పెన్షన్లకి కోత పెట్టాడు. నేను ఇది ఏదో కాకి లెక్కలు చెప్పట్లేదు, సాధికారికంగా చెప్తూ ఉన్నా. 18 లక్షల మందికి పెన్షన్లు కట్ చేశాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ కులం చూసి, వాళ్ళ పార్టీని చూసి, వాళ్ళ మతం చూసి కట్ చేసేసాడు పార్టీని. మెయిన్గా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించిన వాళ్ళ పెన్షన్లన్నీ కట్ చేశాడు. ఆ ఊళ్ళో నాకు ఓట్లు రాలేదు కాబట్టి
ఆ ఊళ్ళో పెన్షన్లు కట్ చేసేయండి అని చెప్పాడు. ఇవన్నీ కూడా బయటకు వచ్చి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. ఈ విషయాలన్నీ ప్రజలు గమనించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి ఆ తీర్పు ఇచ్చారు. సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు అన్నింట్లో మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే ప్రోగ్రాం పెట్టాడు. రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో కరెక్ట్ పెట్టావు. కరెక్ట్, నువ్వు స్లోగన్ కూడా కరెక్ట్గా ఉంది. ఇదే అమలు చేయి, ఇదే చెప్పు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, మీకు ఏం చేశాడు అని నీ మనుషుల్ని పంపించి అడిగిరాపో. తెలుగుదేశం వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే. ఎందుకంటే మొత్తం సమాజంలో పాజిటివ్ నోట్ కనపడుతూ ఉన్నది. కూటమి ప్రభుత్వం పట్ల మొత్తం సానుకూల దృక్పథం ఉన్న విషయం మనందరికీ తెలుసు. తెలియని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. అందుకని తన మనుషుల్ని పంపిస్తే గడప గడపకి అని చెప్పి వాళ్ళ మనుషుల్ని అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పంపించాడు. గడప గడపకి మొహాన సున్నం రాసి పంపించారు వైసీపీ వాళ్ళందరికీ. ఇప్పుడు గడప గడపకి పొమ్మంటున్నాడు. పోతే ఇప్పుడు పసుపు రాసి పంపిస్తారు. చక్కగా తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులతో కలిసి చక్కగా పరిపాలిస్తున్నది నాయన, మీరందరూ కూడా మీరు మళ్ళీ ఇంకా రావాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఈ రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వెల్కమ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా అన్నీ చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాదు కదా. అందుకని అసలు జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం ఏంటి అంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు నువ్వు ఏం చేయాలి, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి అనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు. జగన్మోహన్ రెడ్డికి తెలిసింది ఏంటి అంటే రౌడీలని ఎట్లా రెచ్చగొట్టాలి, ఈ రౌడీ మూకలతోటి ఎట్లా కలిసి తిరగాలి, వాళ్ళందరితోటి పోలీసుల మీద అటాకులు ఎట్లా చేయించాలి అన్న దృక్పథంతో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే పనిలో ఉండాలి. పోలీసులు కూడా ఇప్పుడు ఏం చేయాలో ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.